టేస్టీగా వెజ్ పులావ్ రెసిపీ నా స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా క్విక్గా అయిపోతుంది. ఈవెన్ బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అండ్ అలాగే నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. మీరు వద్దనుకుంటే పూర్తిగా ఆయిల్ లేదా పూర్తిగా నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేడైన తర్వాత దీంట్లోనే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని వేగనివ్వాలి. ఒక గుప్పెడు జీడిపప్పు, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను చూపిస్తున్న వెజ్జీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేపుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే క్యాప్సికము, పన్నీరు, మీల్ మేకర్ మీ ఆప్షను ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వెజిటబుల్స్ అయితే యూస్ చేశాను. పొటాటో, క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాలీఫ్లవర్ ఇవైతే యూస్ చేశాను. దీంట్లోనే కొంచెం టొమాటోస్ కూడా వేసుకొని రుచికి సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి, 1/2 కప్ పెరుగు, మంచి థిక్ పెరుగు, స్వీట్గా ఉండేది, పుల్లగా ఉండేది కాదు, పెరుగు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని దీంట్లో ఎసురుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. మీ రైస్ దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బిర్యానీ అంతా వాటర్ ఇంకిపోయేంత వరకు ఈ రైస్ అనేది కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే వేడి వెజ్ పులావ్ రెసిపీ అయితే రెడీ. మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా షేర్